ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు వరకు రైల్వే లైన్ నిర్మించాలని ఆదిలాబాద్ ప్రాంతవాసులు పోరుబాట పట్టారు. రైల్వే లైన్ వేయాల్సిందే అంటూ ఆదిలాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద రిలే దీక్ష చేపట్టారు. గిరిజన జిల్లా ఆదిలాబాద్ పాలకుల నిర్లక్ష్యానికి గురై ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ కాసివేణి నారాయణ ఆరోపించారు. జిల్లా ఆర్థికంగా విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగం సాధించాలంటే రైల్వే రవాణా సౌకర్యం చాలా అవసరమన్నారు. ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ కోసం అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయాలని ఆదిలాబాద్ ప్రజలకు చిరకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి రిలే హంగర్ స్ట్రైక్ ఆదిలాబాద్ పట్టణ ప్రజలే దీన్ని పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా 5,700 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టి ఒక సర్వే నిర్వహించి పటాన్చెరు, సంగారెడ్డి, బోధను, బాన్సువాడ, ఈ నిజామాబాద్, ఆర్మూర్ కలుపుతూ ఈ ప్యాకేజీలో ఉన్నది. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ 5,700 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ ఆదిలాబాద్ ప్రజలకు పటాన్చెరుకు సంబంధించినటువంటి లైను అవసరం లేదు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ పెట్టండి. పటాన్చెరు నుండి ఆదిలాబాద్ అనేది తప్పు. ఆదిలాబాదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే పనులు ప్రారంభం కావాలి. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు మీరు పనులు ప్రారంభించాలని చెప్పేసి నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.